హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మూవీ సెంటర్. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ మీకు ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. ప్రజెంట్ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ 5 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి దాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ. మలయాళంలో సూపర్ హిట్ అయ్యి ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయింది. ప్లాట్ ఏంటంటే, ఒక సైకో కిల్లర్ ముసలి వాళ్ళను టార్గెట్ చేసి చంపి వాళ్ళ నోట్లో అరటిపండు పెట్టి వెళ్తుంటాడు. అదే ఊర్లో ఉన్న ల్యూక్నే బనానా కిల్లర్ అని అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ల్యూక్ గర్ల్ ఫ్రెండ్ జెస్సీ బస్సులో వెళ్తుంటే ఒక ముసలివాడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతని పైన జెస్సీ పెప్పర్ స్ప్రే కొడుతుంది. దానితో అతను చనిపోతాడు. ఈ విషయం పోలీసులకు తెలియకుండా మేనేజ్ చేయాలి అని అక్కడున్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. చనిపోయిన అతను ఎవరు, కిల్లర్ ఎందుకు ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు అనేది తెలియాలంటే నెంబర్ 5 ప్లేస్లో ఉన్న మరణ మాస్ అనే సినిమా చూడాలి. ఇది సోనీ లీవ్లో తెలుగులో అందుబాటులో ఉంది. ఫుల్ కామెడీతో థ్రిల్లర్ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా. సినిమా కొంచెం స్లోగా ఉన్నా లాస్ట్కి ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్తో చూస్తాం. స్టోరీ ఏంటంటే, పల్లెటూరులో పుట్టిన పూర్ణిని అరవింద్ పెళ్లి చేసుకుని సిటీకి తీసుకొస్తాడు. పూర్ణి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసి భర్తకి వంట చేసి అతనికి శారీరక సుఖాన్ని అందిస్తూ రొటీన్ లైఫ్ గడుపుతూ ఉంటుంది. ఒకరోజు భర్తకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తెలిసి అతన్ని చంపేస్తుంది. పూర్ణి చంపిన భర్తని ఏం చేస్తుంది, పోలీసులకు దొరుకుతుందా లేక తప్పించుకుంటుందా అనేది తెలియాలంటే నెంబర్ 4 ప్లేస్లో ఉన్న జెంటిల్ ఉమెన్ అనే సినిమా చూడాలి. ఇది ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి సినిమాలు అందివ్వడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం సూపర్ హిట్ అయిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ప్లాట్ ఏంటంటే, హీరో జోష్ తన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తుంటాడు. జోష్ ఫ్రెండ్ జెర్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది ఆత్మహత్య కాదు, హత్య అని హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. జెర్రీ చావుకి ఒక పెద్ద బ్యాంక్ స్కామ్ కారణం అని, దాని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. బ్యాంకులో జరిగిన స్కామ్ ఏంటి, జెర్రీని చంపింది ఎవరు అనేది తెలియాలంటే నెంబర్ 3 ప్లేస్లో ఉన్న టర్బో అనే సినిమా చూడాలి. ఇది సోనీ లీవ్లో తెలుగులో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ హిందీ రాబరీ థ్రిల్లర్ మూవీ. ప్లాట్ ఏంటంటే, రెహాన్ రాయ్ అనే దొంగ వజ్రాలను దొంగతనం చేస్తూ ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని పట్టుకోవటానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ విక్రమ్ తిరుగుతూ ఉంటాడు. అదే టైంలో ఒక క్రిమినల్ ముంబై మ్యూజియంలో ఫుల్ సెక్యూరిటీతో ఉన్న 500 కోట్ల రెడ్ సన్ అనే వజ్రాన్ని కొట్టేయటానికి రెహన్ రాయ్కి డీల్ ఇస్తాడు. రెహన్ రాయ్ వజ్రాన్ని కొట్టేయటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు, విక్రమ్ రెహన్ రాయ్ని పట్టుకుంటాడా లేదా అనేది తెలియాలంటే నెంబర్ 2 ప్లేస్లో ఉన్న జావెల్ థీఫ్ అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది. రాబరీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైన వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే, ఒక ఫేమస్ మోడల్ని తన ఫ్లాట్లో ఎవరో హత్య చేస్తారు. పోలీసుల దగ్గర ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమెని ఊపిరాడకుండా చంపారు అని తప్ప ఇంకా ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. దానితో ఐపీఎస్ ఆఫీసర్ డిటెక్టివ్ వినాయక్ ని హెల్ప్ అడుగుతుంది. వినాయక్ ఇన్వెస్టిగేషన్లో మోడల్కి బాగా కావలసిన 4 పైన అనుమానం వస్తుంది. మోడల్ని చంపడానికి కారణం ఏంటి, నలుగురిలో ఆమెను చంపింది ఎవరు అనేది తెలియాలంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న 2023లో వచ్చిన హత్య అనే సినిమా చూడాలి. ఇది ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైన వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. ఐ హోప్ ఈ తెలుగు థ్రిల్లర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.